హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ డీజే ఫుడ్స్ అండ్ టేస్ట్. ఈరోజు రెసిపీ వచ్చేసి మిల్ మేకర్ టమాటా ఎలా చేసుకోవాలో చూద్దామా. ఫస్ట్ గ్యాస్ మీద ఒక బౌల్ పెట్టేసుకొని బౌల్లో వాటర్ పెట్టేసుకుందాం. వాటర్ బాయిల్ అవ్వాలి. అంతలోగా మనం కట్ చేసుకున్న టమాటా, పచ్చిమిర్చి, ఒక 5 టమాటాస్ కట్ చేసి పెట్టుకున్నాను ముందే. ఇప్పుడు వాటర్ బాయిల్ అయ్యాయి కదా, మనం తీసుకున్న మిల్ మేకర్ వేసేసుకుందాము. మిల్ మేకర్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి లావు మిల్ మేకర్ ఉంటుంది, ఒకటి సన్న మిల్ మేకర్ ఉంటుంది. మిల్ మేకర్ అనేది ఎక్కువసేపు కుక్ అవసరం లేదండి, ఒక 5 to 10 minutes కుక్ అయితే చాలు. ఎందుకంటే మిల్ మేకర్ అనేది మెత్తగా అయిపోయి మనం కర్రీ చేసేటప్పుడు చెదిరిపోతూ ఉంటుంది. కర్రీ టేస్ట్ అంత మంచిగా అనిపించదు. మిల్ మేకర్ 5 to 10 minutes కుక్ చేసుకుంటే చాలు, మంచిగా బాయిల్ అయిపోతాయి. ఎందుకంటే మనం బాయిల్ అయిన వాటర్లోనే వేసాం కాబట్టి 5 to 10 minutes చాలు, కుక్ అయిపోయాయి మిల్ మేకర్స్. మనం తీసేసుకొని కూల్ వాటర్లో వేసేసుకొని వాటర్ అనేసి పిండేసేయాలి. మొత్తం వాటర్ లేకుండా మొత్తం మంచిగా పిండేయాలి. వాటర్ ఉంటే ఏంటంటే కర్రీ మొత్తం వాటర్ ఉంటుంది, అట్లా బాగోదు కర్రీ. వాటర్ మంచిగా పోయేటట్టు నెమ్మదిగా పిండేసుకోవాలి. పిండేసుకున్నాం, చూసేసారా, అయిపోయింది. ఇప్పుడు గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో మనకి కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర, 2 పచ్చిమిర్చి, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఇవనేది మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. మంచిగా అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఆనియన్స్. ఆనియన్స్ వేగితేనే కూరకి టేస్ట్ వస్తుంది మంచిగా. ఆనియన్స్ వేగాయి. కొంచెం అల్లం పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం పేస్ట్ కూడా వేగిపోయింది. ఇప్పుడు కొంచెం పసుపును కూడా ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో వేసేసుకొని మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. మంచిగా మిక్స్ చేసేసుకొని ఈ టమాటా మీద కొంచెం సాల్ట్ వేసేసుకుంటే టమాటాలు అనేది సాఫ్ట్గా మంచిగా కుక్ అవుతాయి. ఈ మిల్ మేకర్ కర్రీకి టమాటా అనేది మంచిగా సాఫ్ట్గా కుక్ అయితేనే మిల్ మేకర్ కర్రీ అనేది టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఒక 5 to 10 minutes కుక్ చేసి తెచ్చుకుందాం మూత పెట్టేసి. చూద్దాం ఒకసారి టమాటా కుక్ అయిందో లేదో. చూసారా టమాటా ఎలా కుక్ అయిందో, మంచిగా సాఫ్ట్గా. ఇప్పుడు మిల్ మేకర్ వేసేసుకుందాం. మిల్ మేకర్ వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుందాం మంచిగా. మిల్ మేకర్ కూడా మంచిగా కుక్ అవ్వాలి కాబట్టి కొంచెం మిల్ మేకర్ మీద కారం వేసేసుకుందాం. టేస్ట్కి సరిపడా వేసేసుకోండి కారం. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకుందాం. ఒక 5 to 10 minutes కుక్ అయితే చాలు. కుక్ అయింది, చూద్దాం. చూడండి ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో, మంచిగా కుక్ అయింది. గరం మసాలా వేసేసుకుందాం. లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తిమీర, టేస్ట్కి సరిపడా. చాలా అంటే చాలా బాగుంటుంది మిల్ మేకర్ కర్రీ. ఒకసారి మీరు ట్రై చేయకపోతే ట్రై చేయండి. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ ప్లీజ్.